లయోలా హై స్కూల్ నందు ఘనంగా సైన్స్ డే వేడుకలు. సైన్స్ ఎగ్జిబిషన్ తో పాటుగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించిన స్కూల్ యాజమాన్యం సరూర్ నగర్లోని లయోలా హై స్కూల్ నందు శనివారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లో అనేక అంశాలను ప్రదర్శించారు. సైన్స్, ఇంజనీరింగ్, పర్యావరణం, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎంఏ గుల్షాని మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ నందు అనేక వైజ్ఞానిక, సాంకేతిక అంశాలను, సందేశనాత్మక అంశాలను ప్రదర్శనలో ఉంచారని, పలువురు తల్లిదండ్రులు విచ్చేసి విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారని అన్నారు. పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ ఐటమ్స్లను విద్యార్థులు ఎంతో రుచికరంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె హర్షిత, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉదయరాణి, సైన్స్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు సరస్వతి, శ్రీకాంత్, అచ్చిరెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. If the answer will correct, light will blue. Answer will not correct, light will not blue.
సైన్స్ డేని గుర్తుంచుకుంటూ మనము ఈ సైన్స్ ఫేర్ అనేది చేసుకుంటున్నాము. దీంట్లో మా పిల్లలందరూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీకు ఇక్కడ చూస్తే వర్కింగ్ మోడల్ ఆఫ్ DNA, వర్కింగ్ మోడల్ ఆఫ్ హార్ట్, నాగార్జున సాగర్ ఇటువంటివి ఎన్నో ప్రాజెక్ట్ చేసి పిల్లలు చాలా చక్కగా దాన్ని చేయడమే కాదు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చేస్తున్నారు. ఈ సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో వాళ్ళకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అవగాహన పెరుగుతుంది. కాబట్టి ఈ సైన్స్ ఫేర్ అనేది మా అకాడమిక్స్లో ఒక పార్ట్. నేను ప్రతి సంవత్సరము మేము ఇలానే పిల్లలతో ప్రాక్టికల్ టీచింగ్, ప్రాక్టికల్ లెర్నింగ్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్తో వాళ్ళకి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ ఒక సైన్స్ ఫేర్కి సహకరించిన ప్రతి ఒక్క పేరెంట్ని కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే ఇక్కడ